కేంద్ర జలశక్తి మంత్రి గారు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగింది. పర్టికులర్గా ఏవేవైతే పెండింగ్ తెలంగాణ అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద సమావేశం జరుగుతుందని చెప్పి మన రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ బనకచర్ల మీద కూడా సమావేశం ఉంటుందని అవతల రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ టైంలో మన సీఎంఓ నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్నీ చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టమేంది? మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరేంది? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అంటాడు, ఆ మీటింగ్లో మేము 4 విజయాలు సాధించినామని చెప్తున్నాడు. ఆ 4 విజయాలు ఏంటిది? ఒకటి, టెలిమెట్రీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఫేజ్ 1 ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఫేజ్ 2. అది జరగాల్సిందే, కంటిన్యూషనే. అందులో విషయమే లేదు. ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట, ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుండ్రు. అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు. అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటుంది. అందులో పెద్ద విషయం ఏం లేదు, కొత్తది లేదు, ఈయన సాధించింది కూడా ఏం లేదు. ఇక శ్రీశైలం రిపేర్లు, మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ని మనం రిపేర్ చేయాలి, వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి. అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు ఈయన కొత్తగా సాధించిందే లేదు, తెచ్చింది లేదు. దాన్ని కూడా మా విజయం అని చెప్తా ఉన్నారు. ఇక 4వది ఆఫీసర్స్ కమిటీ. ఇది కూడా కొత్త విషయం కాదు. ఇదివరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు అప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు, ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు. ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి బనకచర్లను కూడా యాడ్ చేసిండ్రు. అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిండ్రు. అదొకటే కొత్తదనం, అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం. తెలంగాణ ప్రజల హక్కులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి రావడం తప్పితే ఈ మొత్తం అంశంలో రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం అనేదే లేదు. ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాను, ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు.
ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది. మీరు చూడండి, ఇది జరగకపోతే రేపు ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కి ఇవ్వకపోతే మీరు చూడండి. ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం. మెగా కంపెనీలో 85,000 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలే. ఇంకొక మాట, సెంట్రల్ వాటర్ కమిషను, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది, దాన్ని రిజెక్ట్ చేసినాయి. అయినా ఎందుకు పోయినరు, అయినా ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇదంతా ఉట్టిదే, అనఫిషియల్, ఇది అనఫిషియల్ మీటింగ్ అంటారు. అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు పోయింది? మరి అనఫిషియల్ మీటింగ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు, దానికి అఫీషియల్గా పిఐబి ఇస్తుందా రిపోర్టు? అంటే అఫీషియల్గానో అనఫీషియల్గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినరు తప్పితే ఇంకోటి కాదు అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారికి సర్ది మోస్తున్నాడు, తెలంగాణ బిడ్డలనేమో ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వైఖరిని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ జాగృతి నుండి మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మీద న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ మేము చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఫెయిల్ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ అయితే మాటనే మాట్లాడతలేదు. అందుకనే మాలాంటి సంస్థలు ఇప్పుడు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ జాగృతి నుండి న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా బనకచర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను రిజైన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఇంకొక డిమాండ్ కూడా చేస్తున్నా. 21వ తారీఖు నుంచి పార్లమెంటు ప్రారంభమవుతా ఉన్నది. ఈ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవాలి. ఒకటి బీసీ బిల్లు విషయం, 2 బనకచర్ల విషయం, 2 కూడా సాధించుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మళ్ళొక్కసారి ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కాంట్రాక్టర్ల కోసం, అవినీతి కోసం కట్టేటటువంటి ప్రాజెక్టు తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం కట్టే ప్రాజెక్టు కాదు. మా ప్రాంతమైనటువంటి తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా బాగుంటారు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వచ్చేటటువంటి హక్కుభుక్తమైనటువంటి నీళ్ళన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రాంత మేధావులు, ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి, పునరాలోచించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, తక్షణమే బనకచర్ల ప్రాజెక్టు ఆపాలే. ఆపకపోతే మాత్రం మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి యొక్క అచేతన స్థితికి మేము చాలా బాధపడతా ఉన్నాం. ఆయన తక్షణమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిదని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. 100% లేదు. ఒకటే మీటింగ్కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచర్ల కడుతున్నాం, బనకచర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వంలో కూడా బనకచర్ల మీద డిస్కషన్ అయింది, ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటుండు. వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన పెట్టుకున్న ఓట్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు, రైతు భరోసాలు, కళ్యాణ లక్ష్మిలు అన్నీ మనకు తెలిసినాయి కదా. సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లమైపోయింది అలా ప్రజల ముందట. అందుకే బలంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజీనామా చేయాలి, ఆయన పదవిలో కొనసాగేటటువంటి అర్హతనే లేదు. థ్యాంక్ యూ.
మాట్లాడదాంలే, ఎందుకంటే చాలా క్లారిటీ ఇవ్వాలి దాని మీద. బనకచెర్ల ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, శాశ్వతంగా మన నదీ జలాలకు దూరమయ్యే ఇష్యూ కాబట్టి దాని మీద ఈరోజు మాట్లాడతాం. ఆ ఇష్యూ మీద కూడా నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆయన అఖిలపక్షం తీసుకొని పోవాలి. ఆయన తీసుకొని పోకపోతే ఢిల్లీకి నేను ఖచ్చితంగా మాకు సహకరించి తోడుగా వచ్చే సంఘాలన్నింటినీ, పార్టీలన్నింటినీ కూడా తీసుకొని కూడా వెళ్తాం. అందులో మోమాటం ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తన బాధ్యతను మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోలేదు. తెలంగాణ జాగృతిగా న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ బేస్డ్గా కూడా ఆందోళనకు కూడా రూపకల్పన చేస్తాం. ఈశ్వర్ అన్న తను స్వయంగా తను బొగ్గుగని కార్మికుడు, చాలా సీనియర్ నాయకుడు. మా జగిత్యాల జిల్లాకు కూడా మేము ఆయనను పెద్దనగా పిలుచుకుంటాం. అటువంటి నాయకుడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం డెఫినెట్గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మంచిగా పనిచేస్తుందని, చేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీఎం గారి మాటలు ఏడ నమ్ముతామే మనం? ఆయన మీటింగ్లో ఉండి కూర్చొని మీటింగ్ కాలేదని చెప్తున్నాడు, బనకచెర్ల ఇష్యూ డిస్కషన్కే రాలేదని చెప్తున్నాడు. తను చెప్పే మాటలకు శాంక్టిటీ ఏముంది చెప్పండి? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో ఈ డిస్కషన్ రాలేదు, వచ్చిందే ఇప్పుడు. వచ్చిన తర్వాత రాచమార్గం వేసిందే ఈయన, రెడ్ కార్పెట్ వేసిందే ఈయన. ఆయన ఇప్పుడు మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు, నా స్కూల్ బీజేపీలో అయింది, నా కాలేజ్ టీడీపీలో అయింది, నా ఉద్యోగం కాంగ్రెస్లో అని. ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు. అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన కోసం మొత్తం అన్ని కూడా మన గోదావరి నదీ జలాలు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన నేనైతే. కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. థ్యాంక్ యూ. అమ్మ ఏందన్నా నేను చెప్తున్నా కదా, ఆయన జనాభా లెక్కలలో లేరు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.